ఎమ్మెల్సీ పోటీకి టీడీపీ సిద్ధమైంది. అనూహ్య పరిణామాల తర్వాత కూటమి అభ్యర్థి ఎంపికని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరును కూటమి ఖరారు చేసింది. చంద్రబాబు అనుమతితో మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో బైరా దిలీప్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా ఇప్పుడు అవకాశం ఇవ్వనున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. వైసీపీ అభ్యర్థిగా ఇవాళ బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి దాదాపు ఖరారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఓట్లు కొంచెం కూటమికి తక్కువగా ఉండటంతో పోటీ చేయాలా వద్దనే మీమాంస ఇన్ని రోజుల నుంచి ఉంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా విశాఖ జిల్లా నేతలు చర్చలు జరిపారు. దాదాపు 2-3 గంటల పాటు చర్చలు జరిపారు. ఆయన 6 సభ్యులతో కమిటీని వేశారు గెలుపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించమని. ఎందుకంటే కూటమి గెలుపు తర్వాత చాలామంది స్థానిక సంస్థల ఓట్లు వైసీపీకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అందరూ అనూహ్యంగా అధికార పార్టీ వైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బలంగానే ఉన్నామని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో కూడా పోటీకి ఆసక్తి చూపారు. పీలా గోవింద్ మాజీ ఎమ్మెల్యే ఇన్ని రోజుల నుంచి కూడా పోటీ చేయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నారు. కానీ నిన్న ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదని టీడీపీ వర్గాల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే బైరా దిలీప్ చక్రవర్తిని విశాఖ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే అధినేత అనుమతి తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. బైరా దిలీప్ చక్రవర్తి కూడా గత కొంతకాలంగా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్లమెంటుకు పోటీ చేయాలని ఆశించారు. టీడీపీలో కూడా కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన చాలా కష్టపడి పనిచేశారని అధిష్టాన వర్గం దగ్గర గుర్తింపు ఉంది. ఆయనకి న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన పార్లమెంట్ స్థానం వచ్చినట్టే వచ్చింది. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి సంబంధించి సీఎం రమేష్కి ఆ స్థానాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో బైరా దిలీప్ చక్రవర్తికి న్యాయం చేయాలని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆఖరి నిమిషంలో ఈ సీటుకి బైరా దిలీప్ కరెక్ట్ అని పార్టీ భావిస్తుంది. అందుకనే బైరా దిలీప్ పేరుని దాదాపు ఖరారు చేశారు. అధికారికంగా జిల్లా నేతల నుంచి వచ్చిన ప్రపోజల్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చెప్పిన తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎందుకంటే రేపటితో నామినేషన్ల ఆఖరి తేదీ. ఈరోజు బొత్స సత్యనారాయణ అవతల ఏదైతే వైసీపీ నుంచి క్యాండిడేట్ బొత్స సత్యనారాయణ నామినేషన్ ఈరోజు వేస్తారు. రేపు బైరా దిలీప్ చక్రవర్తి కూటమి తరఫున అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉంది. కానీ ఓట్ల బలాబలాలు చూస్తే కనుక దాదాపు 900 ఓట్ల పైచిలకు టోటల్ ఓట్స్ ఉన్నాయి. దాంట్లో వైసీపీకి 600 ఓట్ల వరకు ఉండే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా టీడీపీకి 220 ఓట్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎన్నికల తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా లోకల్ బాడీస్లో కావచ్చు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు మూకుమ్మడిగా అధికార పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బలాలు తారుమారు అయినాయని చెప్పి అధికార పార్టీ నుంచి మనకి సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో గెలుపు ఈజీ అని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు అనేక ఉత్కంఠల మధ్య బైరా దిలీప్ చక్రవర్తిని తమ అభ్యర్థిగా కూటమి ప్రకటిస్తుంది. అయితే అభ్యర్థిని ఎన్నుకోవడం అనే విషయంలోనే అనేక విధాలుగా ఆలోచించి అడుగు వేశారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడి నుండి ఏ విధంగా ఉండబోతోంది కార్యాచరణ? అంటే డెఫినెట్గా ఇక్కడి నుంచి క్యాంపు రాజకీయాలు అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ నుంచి చూస్తే కనుక క్యాంప్ ఏర్పాటు చేశారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రేసులో ఉండటంతో ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే విశాఖ తదితర ప్రాంతాల్లో ఆయనకి పట్టు ఉందని చెప్పుకోవచ్చు. స్థానికంగా పరిచయాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా క్యాంపులకు తరలించారు. అదేవిధంగా అధికార పార్టీ కూడా ఊపులో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ పాడేరు, అదేవిధంగా అరకు, ఈ 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది ఉమ్మడి విశాఖలో. ఈ నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలంతా కూటమి తరఫునే ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా శాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఏదైతే ప్రతిపక్షం ఉన్న వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా లోకల్ బాడీస్ వాళ్ళందరూ కూడా వచ్చి
టీడీపీలో అధికార కూటమిలో జాయిన్ అవుతున్నారు. చాలామంది జనసేనలో కూడా జాయిన్ అవుతున్న పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో గెలుపు ఈజీగా ఉంటుందని చెప్పి కూటమి అభిప్రాయపడుతుంది. కూటమి కూడా ఏదైతే ఆషామాషిగా తీసుకోవడం లేదు, ఇమీడియట్గా క్యాంపు రాజకీయాలు అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అందరినీ కనుక ఫ్రీగా వదిలేస్తే ఎవరికి వారు లాబింగ్ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీ తమ ఓట్లను కాపాడుకునేందుకు తమ ప్రయత్నాలు క్యాంపు ద్వారా చేస్తుంటే, అదేవిధంగా అధికార పార్టీ కూడా కూటమి కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎందుకంటే ఆ పార్టీలోంచి ఈ పార్టీలో ఇప్పుడు చేరిన వారు చాలామంది ఉన్నారు. వారందరినీ కాపాడుకోవాలని చెప్పి అధికార కూటమి కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి కొంతమంది పెద్దల రంగంలో దిగి తమకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మళ్ళీ వెనక్కి పిలిచే కార్యక్రమాన్ని రెడీ అవుతున్నారు. ఈ వార్త అధికార పార్టీకి అందడంతో వీరు కూడా జాగ్రత్త పడుతున్నారు. రేపటి నుంచి విశాఖ ఉప ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ రాజకీయాలు కొనసాగే అవకాశం ఉంది. గెలుపుపై ఎవరు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి అయితే కనుక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే పల్లా శ్రీనివాస్ విశాఖకు చెందిన వ్యక్తి, అదేవిధంగా హోంమంత్రి అనిత, ఈ ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే. నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి కావచ్చు, గంటా శ్రీనివాసరావు తదితర సీనియర్ అంతా జనసేన నుంచి కూడా అక్కడ పంచకర్ల రమేష్, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి వీరంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి ఎన్నికలా భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలి అని గట్టి పట్టుదలతో పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే క్యాంప్ రాజకీయాలు అయితే ఊపందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రవిచంద్, అనూహ్యంగా దిలీప్ చక్రవర్తి పేరు ఇప్పుడు ఖరారు చేయటం అంటే ముందు నుండి కూడా అనేక పేర్లు వినిపించాయి. సో దిలీప్ చక్రవర్తిని మాత్రమే ఎంచుకోవటానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే ఏదైతే పీలా గోవింద్ పేరుపై అందరికి కూడా ఆసక్తి ఉంది. అందరూ కూడా పీలా గోవింద్ పోటీ చేస్తారంటున్నారు. ఎందుకంటే అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, అదేవిధంగా ఆ జిల్లాలో గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కొంత ఏదైతే కమ్యూనిటీకి కూడా కొంత అవకాశం కల్పించాలని మొదట భావించారో, అయితే ఆయన కొంత అనాసక్తితో చూపించారని పార్టీ అంతర్గత సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బైరా దిలీప్ చక్రవర్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంటు పరిధి మొత్తం కూడా కాపు సామాజిక వర్గం డామినేట్గా ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని ఒక కారణం అయితే, అదేవిధంగా చూసుకుంటే గండి బాబ్జీ విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పేరు కూడా పరిశీలించారు. కాకపోతే బైలా దిలీప్ చక్రవర్తికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆర్థికంగా కూడా కొంత ఖర్చు పెట్టారు. ఆ ప్రాంతం అభివృద్ధి కావచ్చు, సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. ప్రజల్లో మంచి పేరుంది. అందువల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి ఇవ్వాలని పార్టీ అధిష్టాన వర్గం భావిస్తుంది. ఏది ఏమైనా అధికారికంగా మరి కాసేపట్లో అయితే బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.